హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ మై డైరీస్. ఈ ఆలయం మట్లపాలెం మహాలక్ష్మి గుడి ఆలయం అండి. ఈ ఆలయం మీకు కాకినాడ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో యానంకు కాకినాడకు మధ్యలో ఉందండి. ఈ ఆలయము మత్స్యకారులే పురోహితులుగా ఉంటారండి. ఎందుకంటే మత్స్యకారులు వేటకు వెళ్ళినప్పుడు మత్స్యకారులకు కనిపించదటండి ఆవిడ. అప్పుడు మత్స్యకారులు ఆ ఊరు పెద్దలు కలిసి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంకు వచ్చు భక్తులు అమ్మవారికి చీరలు కానీ అరటిపళ్ళు కానీ సమర్పించుకుంటే వారి కోరికలు తీరుతుందని వాళ్ళ నమ్మకం అండి. ఈ అమ్మవారు సముద్రంలో దొరకటం మూలంగా ఈ అమ్మవారికి సమర్పించిన పువ్వులు, గాజులు, చీరలు అన్నీ సముద్రంలోనే కలుపుతారటండి. మందు, సిగరెట్టు దుర్వ్యసనాలు ఉన్నవాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని చేత ప్రమాణం చేయించి కంకణం వేయిస్తే ఆ అలవాట్లు మానేస్తారటండి అని నమ్మకం. 3 రోజులు నాన్ వెజ్ తినకూడదటండి. ఈ అమ్మవారిని ఎవరు వీడియోలు, ఫోటోలు తీయకూడదటండి. అలా తీస్తే చెడు జరుగుతుంది అని అక్కడ వాళ్ళ నమ్మకం అండి. అమ్మవారు ఫోటోలు అవి మేము బయట కూడా అమ్మమ్మ, ఎందుకంటే ఫోటోలు, వీడియోలు తీయకూడదని ఆవిడ చెప్పడం జరిగింది అని అన్నారండి. ఇక్కడ 2 ఉప ఆలయాలు ఉన్నాయండి. అది ఒకటి నూకాలమ్మ అండి, 2 తలుపులమ్మ తల్లి. నేను ఆవిడ్ని చూపించలేకపోతున్నానండి. చుట్టుపక్కల అంతా చూపించగలిగాను కానీ ఆవిడ్ని చూపించలేకపోతున్నాను మీకు. ఇక్కడికి 3 లక్షవారాలు వచ్చి ఈవిని దర్శనం చేసుకుంటే మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళ అందరి నమ్మకం అండి. మీరు కనుక ఇటువైపు వచ్చినప్పుడు ఒకసారి దర్శనం చేసుకుని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.